ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కనుక చూసుకున్నట్లయితే సైడ్కి ఇలా జాయింట్ అనేది పడింది. ఆ జాయింట్ని ఏ విధంగా వేయాలో తెలుసుకుందాము. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ అనేవి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాము. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అనేది అంటే కటింగ్ వీడియో లింక్ అనేది కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను, చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాము. ఈ బ్యాక్ పార్ట్కి మెయిన్ క్లాత్ని మరియు లైనింగ్ భాగాన్ని చుట్టూ కలిపి కుట్టు వేశాను. ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను. డాట్స్ కూడా వేశాను. ఇక్కడ నడుం పట్టి అయితే వేయలేదు, లాస్ట్కి వేస్తాను నడుం పట్టి అనేది. ఇలా మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సైడ్కి జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఇక్కడ అనమాట. మనకి ఎప్పుడు కానీ క్లాత్ అనేది తక్కువ అయితే ఇలా సైడ్కి వచ్చే విధంగా చూసుకోవాలి. కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ మెయిన్ డాట్ దగ్గర కానీ వచ్చేలా చూసుకోవద్దు, ఇలా సైడ్కి చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక దానికి జాయింట్ పైకి పడితే ఇంకొక దానికి కిందికి పడుతుంది అనమాట. చూడండి, ఇలా పైకి ఉన్నదానికి పైకి వచ్చింది కదా అతుకు అనేది, కిందికి ఉన్నదానికి కిందికి వస్తుంది అనమాట. ఇలా కరెక్ట్గా ఉంటుంది. ఇలా సీదాకి సీదా వైపు వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. ఇక్కడ దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి అతుకు కూడా ఖర్చులలో పోతుందనమాట. ఎక్స్ట్రా భాగం కదా ఖర్చు అంటేనే, అది అతుకులలో పోతుంది, మనకి కనిపించదన్నమాట. మనకి కుట్టిన తర్వాత నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూడండి, ఎక్స్ట్రా పీస్ని ఇలా బయట వైపు అనుకుని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేయాలి. సేమ్ ఇదే విధంగా కింది దానికి కూడా, ఇది పై భాగం కదా, ఇది కింది భాగం. ఇప్పుడు ఇలా కిందికి వస్తుంది అనమాట జాయింట్ అనేది. అంటే ఇక్కడ మనము హ్యాండ్కి ఏ విధంగా జాయింట్ వేస్తామో సేమ్ అదే విధంగా హ్యాండ్కి ఒక దానికి పైన వస్తే ఇంకొక హ్యాండ్కి కిందికి వస్తుంది కదా మనం వేసుకునేటప్పుడు, సేమ్ అదే విధంగా ఇలా కుట్టిన తర్వాత మనం ఇక్కడ రెండు లెవెల్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ వస్తాయి కదా, మనం దాన్ని సరి చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకుంటున్నాను, పైన కింద అంటే పొడవు వెడల్పుకి ఇలా స్ట్రైట్గా లైన్ తీసుకొని ఇక్కడ మనకి మెయిన్ డాట్ నుంచి సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి వెళ్ళాలని చెప్పాను కదా కట్ చేసేటప్పుడు, ఇలా 1/2 ఇంచు పైకి జరిపాను అనమాట. పైకి జరిపే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్కువ దాన్ని కట్ చేసుకున్నాను. సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి తీసుకున్నమాట షేప్ కోసం. చూసారా ఎంత నీట్గా కనబడుతుందో. ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ నాకు ఇక్కడ అతుకు పడిందంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకి 44 సైజ్ అనమాట, కాబట్టి ఇలా అతుకు అనేది పడింది. ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్కి జాయింట్ అనేది చేసుకుందాం. ఇది లైనింగ్ భాగం కదా, కింద ఉన్నది మెయిన్ క్లాత్. మెయిన్ క్లాత్కి ఎలాంటి జాయింట్ కూడా పడలేదు. దీని యొక్క సీదా భాగం అంటే కరెక్ట్ భాగం కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన లైనింగ్ వేసుకోవాలి. ఈ లైనింగ్ ఉల్టా భాగం అంటే రాంగ్ సైడ్ అనేది కిందికి ఉండాలి. ఇలా అనమాట. ఇలా చూస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. అంటే మనకి ఆ ఖర్చు భాగం అనేది బయటికి రావద్దనమాట, లోపలికి రావాలి. మీకు ఒకవేళ మెయిన్ క్లాత్ తక్కువైనా కూడా సేమ్ ఇదే మెథడ్లో జాయింట్ అనేది వేసుకోండి, ఖర్చులలో పోతుంది. ఇప్పుడు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేయండి. చూసారా, మనకి ఇలా జాయింట్ వేసినట్టుగా కూడా తెలియట్లేదు, ఇలా దగ్గర నుంచి చూస్తేనే మీకు తెలిసిపోతుంది. ఇది మనకి ఖర్చులలోనే పోతుందన్నమాట. ఇప్పుడు డాట్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలంటే ముందుగా మనం మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. అంటే షోల్డర్కి ఎదురుగా ఉన్న డాట్. ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ అనేది పెట్టాను, నాకు ఇక్కడ గుర్తు కోసం కూడా చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. ఇలా కింది నుంచి పైకి ఇలా ట్రయాంగిల్ షేప్లో క్రాస్గా రావాలి. స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోండి, లేదా చివర దారాన్ని పొడిగించుకోవాలన్నమాట. ఖచ్చితంగా చిన్న కుట్టు పెట్టుకోండి. కొత్త వాళ్ళైతే కనుక డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా క్రాస్గా అంటే ట్రయాంగిల్ షేప్ లాగా త్రిభుజాకారం లాగా రావాలన్నమాట. చూసారా, ఒకటి రైట్ భాగం వేసుకున్నాక ఒకటి లెఫ్ట్ భాగం వేసుకోండి. అంటే మొత్తం రైట్ భాగం పూర్తిగా కుట్టిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ భాగం పూర్తిగా కుడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇలాగే కుట్టండి. ఇలా మీరు ఇలా సరి చేసుకునేటప్పుడు మీకు కొంచెం అటు ఇటు అయినట్టుగా అనిపిస్తే కంగారు పడకండి, ఏమీ కాదు. కొంచెం ఇక్కడ నాకు కొద్దిగా ఒక 1/2 ఇంచు లెవెల్లో షేప్ అనేది కాస్త అటు ఇటు అయింది. ఇక్కడ మీరు గమనించారా, పైన నేను ఇక్కడ మళ్ళీ మార్కింగ్ పెట్టే విధంగా కుడుతున్నాను. అంత పెద్దగా మనకి ఎఫెక్ట్ ఏమీ పడదు. ఓకే, ఇలా మన మెయిన్ డాట్ వేసుకున్నాక రెండో డాట్ ఉక్స్ పట్టి కాజా పట్టే వైపు వేయాలి. ఇలా పెట్టేటప్పుడు కూడా మీరు లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి పట్టుకోండి. మీరు కరెక్ట్గా పట్టుకోలేదనుకోండి ఓన్లీ లైనింగ్ భాగానికే పడుతుంది, మెయిన్ క్లాత్కి పడదనమాట. అంటే ఒకవేళ జార్జెట్ షిఫాన్ అనుకోండి, అంటే పల్చటివి అనుకోండి, ఇలా ఇలా పట్టుకునేటప్పుడు రెండు కలిపి పట్టుకోండి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్.
అప్పుడు మనకి ఫినిషింగ్ కరెక్ట్ వస్తుంది. లేకపోతే మీకు బుడగల్లాగా వస్తుందన్నమాట. ఇలా కాటన్ అయితే కరెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం కాటన్ మీదనే ప్రాక్టీస్ చేయాలి. ఇలా 2 కుట్టాక 3వ డాట్ చంక భాగం వైపు ఇక్కడ పావించు లెవెల్లోనే తీసుకోండి. కిందికి వచ్చేసరికి షార్ప్గా రావాలి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. కుట్టు అనేది చిన్న కుట్టు పెట్టాలి. చివరికి రివర్స్ కుట్టు కానీ లేదా దారాన్ని పొడిగించుకోవాలన్నమాట. చూసారా? ఈ విధంగా ఇలా ఒక రైట్ భాగాన్ని కుట్టిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ భాగాన్ని కుట్టాలి. ఇలా వేయడం వల్ల మనకి ఏమైనా కొంచెం అటు ఇటు వేసినా కూడా మనకి ఈజీగా తెలుస్తుంది, మిస్టేక్ అయినా కూడా. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి షేప్ అనేది ఏ విధంగా వస్తుందంటే మనము కప్స్ వేసి కుడితే ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత 2 సరి చూసుకోండి కరెక్ట్గా వచ్చేయాలని చెప్పేసి. ఇప్పుడు మనం దీనికి షేప్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ షేప్ బెల్ట్కి మనము జాయింట్ పడిందనమాట. క్లాత్ అనేది తక్కువగా ఉంది. షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ మరి స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా వేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ వేసుకొని డాట్స్ అనేవి వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.